అహల్య తెల్లవారగానే ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసుకొని గౌతమ్ని కలవడానికి వెళ్తుంది. రూమ్లోకి వస్తున్న అహల్యని, అదే మీరా జాస్మిన్ని చూస్తూ గౌతమ్, ఏంటండి ఇంత మార్నింగే వచ్చారు, ఈరోజు ఏదైనా స్పెషలా అని అడుగుతుంటాడు గౌతమ్ సంతోషంగా అహల్యని కన్నుల పండగగా చూసుకుంటూ. అప్పుడు అహల్య, అవునండి, మీరొక్కసారి కళ్ళు మూసుకోండి, చిన్న సర్ప్రైజ్ అంటుంది అహల్య. అలాగే అంటూ గౌతమ్ కళ్ళు మూసుకోగానే అహల్య బెడ్పై ఉన్న బాబుని ఎత్తుకొని బాబు చేతిలో ఒక చిన్న పేపర్ పెట్టి, ఇప్పుడు కళ్ళు తెరవండి అంటూ ఆ బాబుని ఎదురుగా చూపిస్తూ ఉంటుంది అహల్య. నవ్వుతూ చూస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడు హ్యాపీ ఫాదర్స్ డే అని అంటూ, ఇవ్వు నాన్నకు లెటర్ ఇవ్వు అని అహల్య అంటూ ఉండగా బాబు చేతుల్లో ఉన్న లెటర్ని గౌతమ్ తీసుకొని చూసి ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందులో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని లవ్ సింబల్స్తో సహా చక్కగా రాసుంటుంది. అది చూసి గౌతమ్ సంతోషపడుతూ ఉంటాడు. గౌతమ్ సంతోషాన్ని చూసి అహల్య కూడా సంబరపడిపోతుంది. మరోవైపు కింద అర్జున్ ప్రసాద్ ఇల్లు మొత్తం చక్కగా బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. హ్యాపీ ఫాదర్స్ డే నానా అని అర్జున్ ప్రసాద్ ఫోటో కూడా వేసిన ఫ్లెక్సీ అక్కడ ఉంటుంది. అది చూసి అర్జున్ ప్రసాద్ కోపంతో ఊగిపోతూ గౌతమ్ గౌతమ్ అని గట్టిగా అరుస్తాడు. దాంతో గౌతమ్ అహల్య ఇద్దరు కిందికి దిగి వస్తారు. ఏంట్రా ఇది, ఈ డెకరేషన్ అంతా చేసింది ఎవరు, నువ్వేనా అని అంటూ ఉండగా, నేనే చేశానని చెప్పండి అని పక్క నుండి అహల్య గౌతమ్ని అంటూ ఉండగా గౌతమ్ బాధగా సైలెంట్గా అర్జున్ వైపు చూస్తూ ఉండగా, ఏంట్రా ఇదంతా ఎందుకు చేసావు, నిన్నే చెప్పాను కదా ఇటువంటివి ఏవీ చెయ్యొద్దని, అయినా ఇదంతా చేసావంటే, ఇలా చేస్తే నీ మీదున్న కోపాన్ని వదిలేసి నీతో మంచిగా మాట్లాడతాననుకుంటున్నావా అని విరుచుకుపడతాడు గౌతమ్పై అర్జున్ ప్రసాద్. బాధగా చూస్తూ ఉంటాడు గౌతమ్. అహల్య కూడా బాధపడుతూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్ మనసు మార్చడానికి అహల్య ఏం చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.